కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని కుకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఏఐసిసి పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సవింద కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ డివిజన్లో రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ సమితి పేరుతో డివిజన్లో వందలాది మంది కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఉజ్మా షకీలా మాట్లాడుతూ బండి రమేష్ అన్న గారి నాయకత్వం, ఉస్మా షకీల్ మేడం గారి నాయకత్వం, జై భీమ్ అన్న పాట పెట్టాలి సాంగ్. జై భీమ్ పాట పెట్టండి బ్రదర్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుము కట్టుకొని ఈ మధ్య కొంతమంది హేతువాదులు చేస్తున్నటువంటి ఏదైతే రాజ్యాంగాన్ని తూట్లు పొడవాలని ఆలోచన చేస్తా ఉన్నారో వారి ఆలోచన విధానాన్ని తిప్పికొడుతూ మన ఏఐసిసి నిర్ణయం మేరకు అధ్యక్షులు శ్రీ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమిష్టి నిర్ణయం మేరకు మనం ఈ ప్రోగ్రాం చేపట్టినాం. ఇన్ఛార్జిగా మేడం గారు రావటం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమం కుకట్పల్లి నియోజకవర్గంలో మీ అందరి సహకారంతో ఇవాటికి 5 డివిజన్లు మనం కంప్లీట్ చేసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా సాగుతా ఉంది. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా బ్లాక్ ప్రెసిడెంట్లు నాగిరెడ్డి గారు సాగుతా ఉన్నాం. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది మన ఇంటి కార్యక్రమం. నా ఇంటిదో నీ ఇంటిదో అనుకుంటే ఈ కార్యక్రమం ఏది కూడా సక్సెస్ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ మన కుటుంబంలో మనం అంతా కూడా ఒక పిల్లల మెంబర్లం. పార్టీ కార్యక్రమమే మన కార్యక్రమం. మనం ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడం మన అందరి బాధ్యత. కాబట్టి ఇందులో ఏ ఒక్కరూ ఎక్కువ కాదు, ఏ ఒక్కరూ తక్కువ కాదు. ఏ డివిజన్కి వెళ్ళినప్పుడు ఆ డివిజన్ వాళ్ళ